కంచే చేను వేస్తోంది. రక్షించాల్సిన కొందరు పోలీసులు భక్షిస్తున్నారు. చెయ్యని నేరానికి లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు. లంచం ఇస్తే సరి, లేకపోతే కేసులు ఇరికిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. చేసేదేమి లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో ఏసీబీ వల్లో పట్టుబడ్డారు పోలీసులు. అసలేం జరిగింది? లంచాన్ని డిమాండ్ చేసిన అధికారులు ఎవరు? ఏ కేసులో సామాన్యుణ్ణి ఇరికించాలనుకున్నారు? అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ కాక తప్పదు. రక్షించాల్సింది పోయి కొందరు పోలీసులు భక్షిస్తున్నారు. ఆదుకోవాల్సిన వాళ్లే వసూళ్లకు పాల్పడుతున్నారు. సామాన్యులను పీక్కు తింటున్నారు. మామూలు వ్యక్తుల వద్ద డబ్బులు అంతంత మాత్రమే. అలాంటిది చెయ్యని తప్పుకు 2 లక్షలు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెస్తారు? తాజాగా కడప జిల్లా సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 1,50,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సీఐ పాత్ర కూడా ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి తన బైక్ను బీహార్కు చెందిన దిలీప్ అనే వ్యక్తికి విక్రయించాడు. అయితే బైక్ కొనుగోలు చేసిన తర్వాత దిలీప్ పులివెందుల ప్రాంతంలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు దిలీప్ను అరెస్ట్ చేశారు. ఆ బైక్ రిజిస్ట్రేషన్ కదిరి ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పేరుతో ఉంది. బ్రహ్మయ్యను కూడా విచారణ పేరుతో పిలిపించారు. 10 రోజుల ఫైనాన్షియల్తో జాకీర్ అనే ఆయన నాకు ఇప్పించినాడు. ఆ బండి నేను అమ్మినాను. అమ్మినందుకు వాడు బీహార్ అతను తీసుకుపోయినాడు నా దగ్గర. వాడు చైన్ స్నాచింగ్ ఏం చేసినాడంట. 4-5 చోట్ల చేసినారు. ఆ డబ్బులు 14 లక్షలు అయితే బంగారుకి 7 లక్షలు కట్టాలని మాకు డిమాండ్ చేసినాం. ఈరోజు ఎస్ఐ గారికి డబ్బులు ఇచ్చేసాము. ఆ వాళ్ళు పట్టుకోండి, ఏసీబీ సార్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి పట్టుకున్నారు. బ్రహ్మయ్యను ఎస్ఐ అనిల్ కుమార్, సీఐలు లంచం ఇవ్వాలంటూ బెదిరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరించారన్నారు. 7 లక్షల రూపాయలు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తామని అన్నట్టు బ్రహ్మయ్య తెలిపాడు. కాళ్ల వేళ్ల పట్టుకొని బతిమిలాడగా చివరికి 2 లక్షల డీల్కు ఒప్పుకున్నారు. ముందుగా 50,000ను బ్రహ్మయ్య ఇచ్చినట్టు తెలిపాడు. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రహ్మయ్యకు 1,50,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. దీంతో కడప ఏసీబీ డీఎస్పీని కలిశాడు. జరిగిందంతా చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు ఎస్ఐ, సీఐలను పట్టుకునేందుకు పావులు కదిపారు. నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని మొట్టమొదటగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి 7 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అంత అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని, ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 1,50,000ను కూడా ఈరోజు తీసుకొని రమ్మని వాళ్ళు ఆదేశించడంతో సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు ఆదేశించడం జరిగింది. సో అంత డబ్బు చెల్లించడానికి ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిఐ మీద, ఎస్ఐ మీద, ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారుల సూచనల మేరకు ట్రాప్ ఏర్పాటు చేశారు. సోమవారం మరో 1,50,000 రూపాయలు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐని పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సీఐ పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. సీఐను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ. బాధితుడి వాంగ్మూలంతో పాటు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులను సేకరిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.